హాయ్ డూడ్, వెల్కమ్ టు తెలుగు యానిమే వర్డ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వారు నిన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? అంటే నేను టౌన్కి వెళ్ళి షాపింగ్ చేసిన తర్వాత ఇంటికి బయలుదేరాను. ఆ దారిలో ఆ చింపాంజీ చుట్టూడు ఆ బొబ్బును నన్ను చూసి నాపై దాడి చేశారు. అప్పుడే నన్ను కాపాడడానికి కమోచియా వచ్చి బొబ్బున్తో ఫైట్ చేసింది. అందుకేనా మీరిద్దరు గొడవడుకుంటున్నారు? మరొకవైపు నేను కొనుక్కున్నది వాళ్ళు దొంగలించారు. కోపంతో నేను కమోజికి క్లాన్ మళ్ళీ తిరిగి వస్తే మీ పని చెప్తా అని అన్నందుకు చట్టానికి విరుద్ధంగా చెప్తావా అని నన్ను బంధించారు. ఇక ఏముంది, ఇదంతా ముగిసిపోయింది కాబట్టి ఇక ఇంటికి పోవడమే. థ్యాంక్ యూ లూఫీ. అయినా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ నీకు ఏదో ఒక సహాయం చేస్తాను. ఓ అలాగంటావా? అయినా నేను ఇక్కడికి వచ్చేసాను కాబట్టి నాకు కొన్ని ప్రశ్నలు అలా ఉండిపోయాయి. అప్పుడే లూఫీకి ఆకలి వేయడం స్టార్ట్ అవుతుంది. సన్నీని జాగ్రత్తగా దాచి షిప్లో ఏదైనా ఆహారం ఉందేమో వెతుకుతూ ఉంటాడు. వెంటనే ఓటామా లూఫీ చేయి పట్టుకుని, ఇప్పుడు ఇదంతా నా వంతు, ఇంటికి వెళ్దాం పద అని అడవిలోంచి వెళుతూ ఉండగా ఓటామా బొబున్ పేరు నిహమారుగా మార్చి లూఫీతో తన నివాసానికి తీసుకుని వెళుతుంది. ఆ చిన్నపిల్ల వంట చేయడంలో బిజీగా ఉంటుంది. ఆ ఇంటిని చూస్తే ఎక్కడ పడితే అక్కడ మురికిగాను ఆ కిటికీ అద్దాలు గంట పగిలిపోయి ఉంటాయి. వాటిని చూసిన లూఫీ ఇక్కడ మురికిగాను అలాగే చిన్నగా దుర్వాసన కూడా వస్తుంది. అన్నయ్య, ఇక్కడ కొంచెం మురికి వాసన వస్తుందంతే. తర్వాత ఓటామా రైస్ని తయారు చేసి లూఫీకి తినడానికి పెడుతుంది. అదంతా తినేసిన లూఫీ ఇంకా పెట్టు అంటే, అంతా తినేసావా? కానీ నా దగ్గర ఉన్నది ఇది మాత్రమే. ఇప్పుడు ఇక్కడ ఎటువంటి రైసు లేదు. ఓ అవునా, నేను జోక్ చేశానంతే అని వాటిని నాలుగుతో నాకుతూ ఉంటాడు. ఆ నాకడం చూసిన ఓటమా, నువ్వు ఎంత అబద్ధం చెప్పావు. ఇక్కడే ఉండు, ఇప్పుడే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని అక్కడ నుంచి ఓటమా వెళ్ళిపోతుంది. అలా ఉండగా నెక్స్ట్ సీన్లో అడవిలోంచి ఎవరో ఎగురుకుంటూ వింత రెక్కలతో కత్తిని పట్టుకుని పెద్ద ముక్కుతో టామా ఇంటికి వస్తాడు. అక్కడ లూఫీ రిలాక్స్ గా పడుకుని ఉంటే, ఎవరివిరా నువ్వు? అతని పెద్ద ముక్కు చూసి లూఫీ, ఏంటి ఓసప్లా ఉన్నాడు కానీ కాదులా ఉంది. ఇప్పుడు నువ్వు ఏమన్నావు అని రైస్ బాల వైపు చూస్తే అది ఖాళీగా ఉంటుంది. నువ్వు రైస్ని తిన్నావు అని మాత్రం చెప్పకు. నేనే తిన్నాను, ఇంతకీ నువ్వెవరు? నువ్వు ఎంత పని చేసావు అని లూఫీని కత్తితో దాడి చేస్తూ ఉంటే ఒక పక్క ఫ్యాక్టరీ వల్ల కలుషితమైన నీటిని టోమా తాగుతుంది. అప్పుడే లూఫీ ఆ దాడికి ఎగురుకుంటూ ఇంటిలోంచి బయటకు వస్తాడు. ఆగాగు, నేను ఇక్కడికి వచ్చింది టోమా నాకు వండి పెడతానన్నదని. నీకెందుకు వండి పెడుతుంది? ఆ చిన్నపిల్ల తిని ఎన్నో రోజులైంది తెలుసా నీకు? ప్రతిరోజు టోపీలను తయారు చేసి బజార్లో నన్ను అమ్మమంటుంది. అయినా ఆ వచ్చిన డబ్బు ఒక వ్యక్తి జీవించడానికి మాత్రమే సరిపోతుంది. అలా ఆ పెద్ద ముక్కు మనిషి మాట్లాడే సమయంలో లూఫీ వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ చూస్తే విలేజ్ అంతా నాశనం అయిపోయి ఉంటుంది. కొన్నిసార్లు అయితే బర్నియార్డ్ గడ్డిని తిని బతుకుతాం. కనీసం ఏడాదికి 2 సార్లైనా. ఇవాళ ఆమె పుట్టినరోజు మరియు కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రోజైనా అన్నం తినిపించాలనుకున్నాను. అందుకే ఆమెకి డబ్బులు ఇచ్చి ఈ 8వ పుట్టినరోజుకి బియ్యం కొనడానికి పట్టణానికి పంపించాను. మీరు దీనిని ఎలా తినగలిగారు? ఇదంతా చూసిన టోమా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. గురువు గారు, ప్లీజ్ ఆపండి. మిమ్మల్ని అడగకుండా అన్నం వండినందుకు నన్ను క్షమించండి. అతను నా ప్రాణాలను కాపాడాడు. నాకు అపకీర్తిని తీసుకురావద్దు. నేను మరికొన్ని టోపీలను చేస్తాను. ఇప్పటికి నన్ను క్షమించండి. ఆ అన్నయ్యకి ఈ విధంగా అయినా సహాయం చేయాలనుకున్నాను అని అనిన వెంటనే విషపూరితమైన నీళ్లు తాగడం వల్ల ఒటమ కళ్ళు తిరిగి పడిపోతుంది. లూపీ వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తన మాస్టర్, ఎంత తింగర పని చేసావు. నాకు తెలిసి ఆకలిని తగ్గించుకోవడానికి ఆ నది నీళ్ళను తాగినట్టు. ఈ దేశంలో నది జలాలు ఖైదు ఫ్యాక్టరీ నుంచి వచ్చే ద్రవ్య వ్యర్థ పదార్థాల వల్ల కలుషితమైనవి. ఈ చిన్నపిల్ల ఆ కలుషితమైన నీటిని తాగేసింది. ఎందుకు నాతో అబద్ధం చెప్పింది? ఇక్కడ కొంచెం మెరగ్గా ఉండే స్థలాలు ఉన్నాయి, కానీ ఈమె ఇక్కడ వేచి చూస్తూ ఉంది. తిరిగి వస్తానని వాగ్దానం చేసిన వ్యక్తి కోసం. అతని పేరు ఏస్, ఒక సముద్రపు దొంగ. టోమా, ఏస్ అంటే పోర్టుగీస్ ఏసే కదా? నీకు తెలుసా అన్నయ్య? ఏస్ చనిపోయాడు టోమా. ఆ మాట వినగానే అక్కడ ప్రకృతి అంతా వెలవెల్లాడుతుంది. ఓటామా తన మాస్టర్ కూడా ఆ మాటకి షాక్లో ఉండిపోతారు. టామా, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదన్నయ్య.
అని ఎంతో బాధతో ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే ఆ విషపూరితమైన నీళ్ళు తాగడం వల్ల స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. ఓటామాని జాగ్రత్తగా చూసుకుంటారు. లూఫీ ల్యాండ్ ఆఫ్ వానాకి ఏస్ కూడా వచ్చాడా అని అడిగితే, నువ్వు దయ్యమా లేదా మరేదైనా ఏస్ అలా మామూలుగా చనిపోయాడని ఓటామాకి ఎలా చెప్పగలిగావు? అది నిజమే కదా? అది నిజమే కావచ్చు, కానీ అది చెప్పే సమయం కాదు. ఓటామా ఏసు తిరిగి వస్తాడని ఎంతో కాలం నుంచి వేచి చూస్తూ ఉంది. ఎదురు చూసినా ఏసు తిరిగి రాడు కదా? నిజమే, కానీ నేను చెప్పేది ఏమిటంటే ఆ విషయాన్ని ఆమెకి ఆ సమయంలో చెప్పకూడదు. అయినా నీకు ఎలా తీపిగా మాట్లాడాలో తెలియదు. ఇంతకీ నువ్వెవరు? అతని పేరు వచ్చి తెంగ్ యోమా ఇటెట్సు. అతను ఒక కత్తులు తయారు చేసే వ్యక్తి. లూఫీ ఏసి చనిపోయాడు కదా, టోమాను మంచి ప్లేస్కి తీసుకువెళ్దాం అంటే ఇటెట్సు, నువ్వు చెప్పింది నిజమే, ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాము. ఇప్పటికైతే మేమిద్దరం మాత్రమే. ఇది అమిగోసా విలేజ్. దాదాపు ఏడాది క్రితం కైడో ఆర్మీకి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. అతనే ఎక్స్ డార్క్ అనే సముద్రపు దొంగ. మా గ్రామంలోని 5 కత్తివీరులను చంపేశాడు. అలాగే ఇక్కడ ప్రతిదీ నాశనం చేశాడు. ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ వానాలో అభివృద్ధి చెందిన దేశం ఏదైనా ఉంది అంటే షోగన్ ఊరొచ్చి నివసించే పవర్ క్యాపిటల్. ఇతర ప్రదేశాలు అయితే ఖైదు వల్ల వాళ్ళ వంశంచే చట్టవిరుద్ధమైన ప్రాంతాలుగా పరిగణించబడ్డాయి, మార్చబడ్డాయి. ఆ వ్యక్తి 4 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుంచి మా గ్రామం పేదరికంలోనే ఉంది. జీవించడానికి కూడా ఏమీ లేదు. ప్రజలందరూ ఆకలితో చనిపోయేవారు. ఊరంతా శ్మశానమైంది. అప్పుడే అనుకోకుండా ఒకరోజు ఏస్ బీచ్ కొట్టుకుని వచ్చాడు. అప్పుడే మా ప్రజలందరూ ఆ బలహీనమైన సముద్రపు దొంగల నుండి నీటిని మరియు ఆహారాన్ని దొంగలించారు. తర్వాత ఆ ఆహారాన్ని అంతా ప్రజలు పూర్తి చేయడం ఏస్ చూశాడు. అందరూ చూస్తుండగానే సులభంగా విడిపించుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ప్రతీకారం తీర్చుకుంటాడేమోనని అందరూ భావించారు. దానికి సిద్ధపడ్డారు కూడా. అది చాలా రుచిగా ఉంది కదా. డిసర్ట్లోకి వెళ్ళి ఏమైనా ఇంకా దొరుకుతుందేమో అని చూస్తాను. ప్రతి ఒక్కరూ ఆ మాట వినగానే అవాక్కయ్యారు. ఏసు కొన్ని వారాలు మాత్రమే ఇక్కడ ఉన్నాడు, కానీ అతనితో ఓటామా ఒక మంచి బంధాన్ని ఏర్పరచుకుంది. అప్పుడే టామా ఏసు గడిపిన క్షణాలను ప్లే చేస్తారు. మరొక పక్క కైడో పైరట్స్ కోరీ బీచ్లో వాళ్ళతో కమ్యూనికేషన్ కట్ అయింది. నాకు సరిగ్గా తెలియదు, కానీ ఎవడో ఒకడు ఫైట్ చేశాడంట. మనకు తెలియదు అక్కడ ఎంతమంది ఉన్నారు, అలాగే అక్కడ షిప్ కూడా కనబడతలేదు. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను బయట ప్రాంతం నుంచే ఇక్కడికి వచ్చారని. ఇప్పుడు ఏం చేయాలి గురువా? ఈ విషయాన్ని ఖైదోకు చెప్పకండి, నేను చూసుకుంటా.